హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఎంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈపీఎఫ్ఓ సంబంధించిన పలు నిర్ణయాలను విప్లవాత్మకంగా తీసుకుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈపీఎఫ్ కు సంబంధించినంత వరకు ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కష్ట సమయాల్లో ఈపీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక నిబంధనల నేపథ్యంలో చాలా నెమ్మదిగా ప్రాసెస్ అవుతున్న సంగతి గుర్తించిన కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో అత్యంత ముఖ్యమైనది ఈపీఎఫ్ డబ్బులు ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఈ సదుపాయం ద్వారా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బులను అత్యంత వేగంగా బయటకు తీసే అవకాశం లభిస్తుంది. అలాగే ఎవరైతే రిటైర్ అయ్యారో వారు కూడా తమ పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పీఎఫ్ విత్డ్రా పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పీఎఫ్ విత్డ్రా పద్ధతులు ఇవే. ఆన్లైన్ ఈపీఎఫ్ఓ పోర్టల్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ పద్ధతి ప్రకారం యాక్టివేట్ చేసిన 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉండాలి. ఈ నెంబర్ పాన్, ఆధార్ కార్డ్ వివరాలతో లింక్ చేసి ఉండడంతో పాటు పోర్టల్లోని కేవైసీ బ్యాంక్తో ధృవీకరించబడి ఉండాలి. ఇప్పుడు మీకు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మీరు ఈపీఎఫ్ఓ మెంబర్ ఈ సేవా పోర్టల్ ద్వారా విత్డ్రా రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్ళి అందులో క్లెయిమ్స్ సెక్షన్లోకి వెళ్ళి దాని ద్వారా మీరు పీఎఫ్ డబ్బులను బయటకు తీసే అవకాశం లభిస్తుంది. ఈపీఎఫ్ఓ ఉపసంహరణ ఆఫ్లైన్. మీకు ఆన్లైన్ పట్ల అవగాహన లేకపోయినట్లయితే ముందుగా మీ సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించండి. అక్కడ కంపోజిట్ క్లెయిమ్ ఫారంను తీసుకొని ఆధార్ కార్డ్ లింక్ అయ్యిందా లేదా అనే దాని ఆధారంగా వివరాలు పేర్కొనండి. ఒకవేళ ఆధార్ లింక్ చేయబడకపోతే సబ్మిట్ చేయడానికి ముందు మీకు యజమాని ద్వారా లింక్ చేయించుకోవడం అత్యవసరం. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.